దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథము సామెతలు 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22 వరకు చదువుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. దేవుడి ఇచ్చిన వాక్యము దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం అటు ఇటు చూడక ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ అందరి తలలో వంచి కళ్ళంసుకున్నది ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలమందున మా ప్రియాపరులో గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు కాచి కాపాడి నీ సజీవులకు మమ్మల్ని ఉంచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అవును తండ్రి, అయ్యగారు వాక్యం చెబుతుండగా నీవే ఆయన తోడు నీడగా ఉండి ముందుకు నడిపించి ఆ వాక్యము విని ఆ వాక్యానుసారంగా మేము జీవించేలాగా నువ్వు కృప చూపుతావని మేమెంతో ఆశపడుతున్నాం ప్రభువా, కూర్చున్నాం ప్రభువా. ఎందరైతే నీ ఆలయానికి రాలేక వెనుకబడి ఉన్నారో వారందరినీ కూడా రప్పించే భాగ్యం దయచేస్తావని యేసు దివ్యమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. మన మధ్యలో పాస్టమ్మ గారు రండి, ఏపీ ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దినాం. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి జ్ఞానము ఎలాంటిది, జ్ఞానమును ప్రేమించుట వలన ఏమి పొందుకుంటాం, జ్ఞానమును తిరస్కరించుట వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఎలాంటి నష్టాలు ఉన్నాయో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. జ్ఞానము ఎలాంటిదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అజ్ఞానులను, అపహాసకులను, అవిధేయులను జ్ఞానము అసహించుకొని వారిని సహితము ఈ జ్ఞానం ఏం చేస్తుందంట, ఆహ్వానిస్తుందంట. అజ్ఞానులను, అపహాసకులను, అవిధేయులను జ్ఞానము అసహించుకుంటుందంట. నా మాటలు కాదండి, దేవుని వాక్యమే నేను తెలియజేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా రాసినట్లు, మాట్లాడినట్లు, తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూస్తాము. ఈ రాత్రికాల వేళలో దేవుడు మనందరితో కూడా చాలా చక్కగా సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా. చాలండి, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ
జ్ఞానము లేని వారులారా అని తెలియచేస్తుంది. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకొక చోట ఏం తెలియజేస్తుందంటే పాత నిబంధన గ్రంథంలోనే సిగ్గుమాలిన జనులారా అని తెలియచేస్తుందండి. నా మాటలు కాదు, వాక్యమును బాగా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఎందుకు సిగ్గుమాలిన జనులారా అంటున్నారంటే, ఎందుకు జ్ఞానము లేని వారులారా అంటున్నారంటే, మనం ఎలా ఉన్నామంట, జ్ఞానము ఎవరిని ప్రేమిస్తుంది, ఎవరిని ఆహ్వానిస్తుందంటే అవిధేయులైనటువంటి వారిని, అపహాసకులైనటువంటి వారిని, అజ్ఞానులను జ్ఞానము ఏం చేస్తుందంటే వారిని సహితము ఆహ్వానిస్తుందండి. అయితే ఈ జ్ఞానము మరి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము యొక్క హెచ్చరికను కలిగి ఉండాలి. జ్ఞానము వలన కలిగే మరి నష్టము, లోబడుట వలన కలిగే లాభాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానము యొక్క ఆహ్వానము ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుందంటండి అక్కడ 22, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు. చాలండి, జ్ఞానము లేని వారులారా ఎన్నాళ్ళ వరకు మీరు జ్ఞానం లేని వారిగా ఉండగోరుదురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. చాలండి, ఈ యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏమంటుంది, బుద్ధిహీనులారా ఎన్నాళ్ళు జ్ఞానాన్ని మనం అసహించుకుంటున్నామండి. మనం బుద్ధిహీనులమే, అపహాసకులమే, అవిధేయులమే, అజ్ఞానులమే. అయితే మన వీరందరినీ ఏం చేస్తుందంటే జ్ఞానము ఆహ్వానిస్తూ ఉంది. వీరందరినీ కూడా జ్ఞానము దగ్గరికి రండి అని పిలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, జ్ఞానం ఎవరి యొద్ద ఉన్నదండి, దేవుని యొద్ద ఉన్నదా? దేవుడు ఏమైనాడు, వాక్కు అయి ఉన్నాడు. ఆ వాక్యే దేవుని వాక్యం అండి. ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నామా, ప్రేమించడమే. అయితే మనం ఎవరమండి, అపహాసకులమా, బుద్ధిహీనులమా, అజ్ఞానులమా? అజ్ఞానులమేనండి. వాక్యాన్ని వింటాం కానీ తిరిగి ఏం చేస్తున్నారండి, అపహసిస్తూనే ఉంటున్నారండి. అవిధేయులుగా, అజ్ఞానులుగా జీవిస్తూనే ఉంటున్నారు. కానీ దేవుని ఏం చేస్తున్నారంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని తన 2 చేతులు చాచి పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువా నువ్వు మాకు వద్దయ్యా, నీ మాటలు మాకు వద్దయ్యా, నీ జ్ఞానము మాకు వద్దయ్యా, మేము ఇంకా ఈ లోకంలో అవిధేయులముగా, అపహాసకులముగా, అవివేకులముగా మేము నీ జ్ఞానాన్ని అసహించుకుంటూ, నీ వాక్యానికి లోబడక, నీ వాక్యాన్ని తిరస్కరిస్తూ మేము జీవిస్తూనే ఉంటామని బుద్ధిహీనుల వలె మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే జ్ఞాని అయిన సొలొమోను గారు, బుద్ధిహీనులారా ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. ఎన్నాళ్ళ వరకు జ్ఞానమును అసహించుకుంటారు? అక్కడ చదవండి, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. చాలమ్మా, వాక్యం ఎలాంటిది, సుత్తె లాంటిదండి. వాక్యము ఎలాంటిది, బండ లాంటిదండి. వాక్యము ఎలాంటిది, దహించు అగ్ని లాంటిదండి. కానీ ఈ చదువుకున్న లేఖనాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ చదువుకున్న లేఖనాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా గద్దింపు విని తిరుగుడి అంటున్నాడు. ఒకవేళ బుద్ధిహీనులుగా ఉన్నారా, అపహాసకులుగా ఉన్నారా, అవిధేయులుగా ఉన్నారా, ఎలా ఉన్నారా మీరు? అయితే వాటన్నిటిని విడిచిపెట్టి నా గద్దింపును విని, నా మాటను విని నా వైపు తిరుగుడి అంటున్నా. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నారు, లోబడుతున్నారా? నీ వైపు తిరగం ప్రభువా, నీ వైపు చూడ ప్రభువా, ఆత్మీయ నేత్రాలు దయచేయనని అని అడగం. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ ఈ లోక నేత్రాలు కలిగి జీవితాలను భ్రష్టు చేసుకుంటున్నామండి. నేత్రాల ద్వారా కూడా పాపము చేసేవారు ఉన్నారండి, అవునా కాదా?
కానీ దేవుని వాక్యము చాలా చక్కగా, ఖండితంగా, తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. జ్ఞానము ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుందంట? పిలుస్తూ ఉందంట. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ పిలుపుకు లోబడినల్లని బిడ్డగా ఉంటుండవండి. పిలుపుకు లోబడి జీవించాలి. అందుకోసమే అక్కడ చాలా ఆలకించుడి నా ఆత్మను మీ మీద దేవుని ఆత్మ కావాలా? పాట పాడతాం. ఆత్మ దిగిరా పాడతారా లేదండి? ఎక్కడండి దిగొస్తుందా? ఎప్పుడు వస్తుందా ఆత్మ నీ మీదికి? ఎప్పుడు వస్తుంది? జ్ఞానమునకు లోబడి జీవించినప్పుడు, దేవుని వాక్కుకు లోబడి జీవించినప్పుడు, నీలో ఉన్న అజ్ఞానాన్ని తీసుకొని వేసుకున్నప్పుడు, నీలో ఉన్న అవివేకాన్ని తీసివేసుకున్నప్పుడు, నీలో ఉన్న అపహాస్యతనాన్ని నువ్వు తీసివేసుకున్నప్పుడు, ఇతరులను ఎక్కరించే తనాన్ని, నీలో ఆ సుగుణాన్ని తీసివేసుకున్నప్పుడు జ్ఞానము నిన్నేం చేస్తుందంట? ఆహ్వానించి నీ మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తుందండి. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యన సంచరించుచు ఉన్నది. ఆ ఆత్మ నీ పైన కుమ్మరించబడాలి అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, నీలో ఉన్నటువంటి అవిధేయతను, నీలో ఉన్నటువంటి అపహాస్యతనాన్ని తొలగించుకొని, నీలో ఉన్న బుద్ధిహీనతనాన్ని తొలగించుకొని నువ్వు జ్ఞానవంతురాలుగా, జ్ఞానవంతుడిగా, బుద్ధివంతురాలుగా జీవించే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తుంది. జ్ఞానమే క్రీస్తై ఉన్నాడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవమ్మా. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. చాలమ్మా. జ్ఞానం ఏం చేస్తుందంటండి? ఘోషించుచూ ఉన్నది. వివేచన తన స్వరమును వినిపించుచూ ఉన్నది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానము యొక్క ఆహ్వానము ఎలాంటిది అంటే, జ్ఞానము క్రీస్తే గనక ఆ జ్ఞానమునకు నువ్వు లోబడి జీవించే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ఆయన సువార్త స్వరము ద్వారా నిన్ను పిలుచుచూ ఉన్నాడు. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అవును సహోదరులారా, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. తెస్సలోనీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించిరి. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన సువార్త వలన మిమ్మును పిలిచెను. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానము ఎలాంటిది అంటే ఆయన స్వార్థ ద్వారా నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. కానీ పిలుపుకు లోబడుతున్నావండి? పిలుపుకు లోబడుతున్నావా? నిన్న అమ్మగారు చాలా చక్కగా ఆన్లైన్ ప్రేయర్లో ఒక పాట పాడారండి. అయితే హిందీలో పాడారు, కానీ ఏ భాషలో పాడినా కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో పాడారు. కానీ నిజంగా అందులో ఉన్న మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
సువార్తను చెప్పబోవాలి. ఆ పాట యొక్క మర్మం ఏమిటంటే, పోదాము పోదాము పైన మోదాము, సువార్త చెప్పబోదాము, అక్కడ పోదాము ఇక్కడ పోదాము ఎక్కడ పోదాము, ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి. నిజంగా ఎక్కడ పోవాలి? నువ్వు ఎక్కడైనా కూడా సువార్తను ప్రకటించుటకు పయనమవ్వాలండి. సువార్త ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడండి. మరి పిలుస్తున్న దేవునికి నువ్వు లోబడుతూ ఉన్నావా? ఒక్కసారి మనలను మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా అంటే నేను కూడా హిందీ చాలా చక్కగా మాట్లాడగలను, హిందీలో చాలా చక్కగా కానీ అలా పాడితే బాగుండదేమో అని పాడడానికి ఇష్టపడను. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం, మన యొక్క మాతృభాషను మనము గౌరవించుకునేవారు. సరే, ఎక్కడ పని ఏ స్థితిలో పని కూడా దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండి మనం ఆత్మీయ స్థితిలో ముందుకు సాగాలి. అనేకులకు నువ్వు స్తుతించడం వలన కూడా సువార్తను ప్రకటించే బిడగా ఉంటావు. నిజంగా భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు. ఏం పాట అండి? సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరించవా, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి, సుఖము సౌఖ్యం కోరి నీవు సువార్త భారం మరచినావు, సుఖము సౌఖ్యం కోరి నీవు సువార్త భారం మరచినావు, నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చెయ్యకు, నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చెయ్యకు, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి. చాలండి, ఈ పాటలోని మర్మాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోని లేవాలి, సువార్తను ప్రకటించాలి. సుఖాన్ని సౌఖ్యాన్ని కోరి సువార్త భారము మరచిపోకూడదండి. నిజంగా సువార్తను ప్రకటించకపోతే శ్రమ అంటూ ఉన్నాడు. నిజంగా సువార్తను ప్రకటించే జ్ఞానముతో సువార్త క్రీస్తు ఆయన సువార్త స్వరము ద్వారా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఎరగనటువంటి బిడల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని. సువార్తను ప్రకటించుట నేర్చుకోవాలి. ఎలా సువార్తను ప్రకటించాలి? నువ్వు విన్న వాక్యాన్ని ఇతరులకు తెలియచేయటయే ఒక సువార్త. నువ్వు పాట ద్వారా ఇతరులకు అందులో మర్మాన్ని తెలియచేయడమే ఒక సువార్త. నిజంగా నువ్వు సువార్త ద్వారా నువ్వు ఒక్క ఆత్మనైనా రక్షిస్తూ ఉన్నావా అంటే పాటలైతే చక్కగా పాడతాం, కానీ అందులో ఉన్న మాధుర్యాన్ని కూడా అందులో ఉన్న మర్మాన్ని కూడా గ్రహించలేనటువంటి బిడలుగా. అందుకోసమే జ్ఞానము నిన్ను పిలుస్తూ ఉంది. ఎందుకు అంటే సువార్త ప్రకటించుటకు పిలుస్తూ ఉంది. ఆ క్రీస్తు సువార్తను ప్రకటించుటకు క్రీస్తు సువార్త ద్వారా ఆయన నిన్ను నన్ను మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకో. అందుకోసమే జ్ఞానమునకు లోబడుట వలన కలిగే మరి మొట్టమొదటి దీవెన ఏమిటి అంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానమునకు లోబడుట వలన మొట్టమొదటి దీవెన ఏంటంటండి? ఏం కలుగుతుందంట? దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన ఆత్మను పొందుకుంటే ఏం కలుగుతుందండి? ప్రవచిస్తామంట. నా మాటలు కదా, అక్కడ చాలా జాగ్రత్తగా మరొకసారి చదువుకున్నాం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనములు దర్శనములు చూతురు. దేవుని ఆత్మను పొందుకున్న వారు ఎలా ఉంటారంట? ప్రవచిస్తారంట, సువార్తను ప్రకటిస్తారంట, ముసలితనం అందు కలలు కంటారంట, దర్శనములను కూడా. మన యవ్వనులు ఎలా ఉంటారంట? దర్శనములను పొందుకునే వారిగా ఉంటారు అని లేఖనములలోనే. అందుకోసమే దేవుని ఆత్మ మన మీద ఉండాలి, కానీ దురాత్మ మన మీద ఉండకూడదండి. కానీ మనలో ఏముందండి? ఏముంది? ఉందా? ఒప్పుకుంటున్నారా? దురాత్మ మనలో లేదండి. దేవుని ఆత్మనే మనలో ఉంచాడు. కానీ మానవులమైన మనము దురాత్మ కలిగి, దురాలోచన కలిగి, దురతలంపులు కలిగి జీవించే బిడలుగా ఉంటూ ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదను అంట. దేవుని ఆత్మ మనలో ఉంది. నిజంగా ఆయన జీవవాయువునుదగా మనమందరం కూడా ఏమయ్యామండి? జీవాత్మను పొందుకున్న దేవుని ఆత్మ మన మీద ఉంది. కానీ మనం ఆయన ప్రవచనంలో కలిగి జీవించాలి, ఆయన యొక్క దర్శనములను కలిగి ఉండాలి, ఆయన యొక్క కళలను కనే వారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని దర్శనాలు మనలో లేవండి. ఉన్నాయా? దేవుని ఆత్మ మనలో ఊదాడు, కానీ దర్శనాలు లేవండి, ప్రవచనములు కూడా లేవండి. కానీ దేవుని వాక్యం ఎంత చక్కగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని ఆత్మను మీకు ఎప్పుడు కుమ్మరిస్తాడంటే అండి మన మీద? జ్ఞానమునకు లోబడి జీవించినప్పుడు, జ్ఞానమునకు విధేయులమైనప్పుడు, అజ్ఞానమును అసహించుకున్నప్పుడు, అవిధేయతను మనము తొలగించుకున్నప్పుడు, అపహాస్యమైన జీవితాన్ని మనము తీసివేసుకున్నప్పుడు, జ్ఞానము నా మీద కూడా దేవుని ఆత్మను కుమ్మరిస్తుంది. అందుకోసమే ప్రియ దేవుని బిడలారా, అమ్మలారా, అయ్యలారా, మనమందరము కూడా జ్ఞానమును ప్రేమించే వారిగా ఉండాలి, జ్ఞానమునకు లోబడి జీవించే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. మొట్టమొదటి దీవెన ఏంటంటే దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. రెండోదిగా ఏంటంటే కీర్తనలు 32:8 ఒకసారి చూసుకుందామండి. కీర్తనలు 32:8 నీకు ఉపదేశము చేసేదను, కీర్తనలు 32 సంకీర్తన 8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలండి. జ్ఞానమునకు లోబడుట వలన కలిగే రెండవ దీవెన ఏమిటంటండి? దేవుడు మనకేం చేస్తాడంట? ఉపదేశము తెలిపెదను అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాక నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాడంట. నిజంగా మనం ఆలోచన లేని మాటలు మాట్లాడుతుంటామండి, జ్ఞానము లేని మాటలు మాట్లాడుతూ ఉంటామండి. కానీ దేవుని జ్ఞానమునకు నువ్వు లోబడి జీవించినప్పుడు కలిగే రెండవ దీవెన ఏంటండి? ఏంటన్నా శేఖర్ అన్నా? అరే, నేను తల ఊపలేదండి, తల ఊపానా? రెండో దీవెన ఏంటండి? దేవుని ఉపదేశము నీకు తెలిపెదను అంటూ ఉన్నాడు.
చాలా చక్కగా నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. నా మీద దృష్టి ఉంచి దేవుడు నీకేం చేస్తున్నాడండి? ఒకవేళ ఆలోచన లేక సతమతమైపోతూ ఉన్నావేమో, ఆలోచన లేక చిన్ని దానికి మనస్పర్ధాలు తెచ్చుకుంటున్నావేమో, కానీ దేవుని జ్ఞానమునకు లోబడి జీవించినప్పుడు కలిగే రెండవ దీవెన ఏమిటి అంటే నీకు ఉపదేశం చేస్తాడంట. నువ్వు ఇలా ఉండమ్మా, నువ్వు ఇలా ఉండన్నా, నువ్వు ఈ రీతిగా ఉండనాయనా, నువ్వు ఈ మార్గంలో నడుచు కుమారుడా, నువ్వు మంచి జ్ఞానము కలిగి జీవించు, నీ కుటుంబాన్ని చక్కబరుచుకో, నువ్వు చెడు త్రోవల్లో వెళ్ళకు, చెడు మార్గంలో వెళ్ళకు, చెడును అసహించుకో అని దేవుడు నీకు చక్కగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. అన్నలకే కాదమ్మా, మనకు కూడా, నా కుమార్తె నేను నీకు ఆలోచన చెప్పేదను, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబరుచుకో, నీలో ఉన్న అవివేకాన్ని తీసివేసుకో, నీలో ఉన్న అవిధేయతను తీసివేసుకో, నీలో ఉన్నటువంటి అపహాస్యమైన జీవితాన్ని తొలగించుకో, నీకు నేను జ్ఞానం చేత నింపుతాను, నీకు ఉపదేశం చేస్తున్నాను, నా ఉపదేశ ప్రకారంగా నువ్వు జీవిస్తే నీవు ఎలా ఉంటావంట, నీకు ఆలోచన చెప్పి అందరిపైన నీకు ఒక నాయకుడిగా, నాయకురాలుగా, ఒక యజమానిగా, యజమానురాలిగా కుటుంబాన్ని పోషించే బాధ్యతను నీకు ఇస్తాను అంటున్నాడు. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే, ఒక్కసారి మన జీవితాలను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అత్త కోడళ్ళకు మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఏంటంటే, కోడళ్ళు చిన్నవారండి, అవునా కాదా? వాళ్ళకి తెలుసో తెలియకో ఉంటుంది, కానీ అత్తలు పెద్దవారు గనక పెద్ద మనసు కలిగి, మనసు అందరికీ ఒకటే, నీ పిరికిడి ఎంత ఉంటే నీ మనసు అంతే ఉంటుంది కాదనను, కానీ ఓర్పు సహనము కలిగి వారిని నువ్వు చక్కపరుచుకున్నప్పుడు నీ కుటుంబము బాగుంటుంది. నువ్వు వారికి ఉపదేశం చేయాలి, వారికి నీవు ఆలోచన చెప్పాలి, ఈ రీతిగా చేసుకో, ఇలా చేసుకో అని చెప్పాలి, కానీ పెత్తనము చెలాయించొద్దండి. కోడన్లు మీరు కూడా వారి ఉపదేశానికి లోబడి జీవించాలి. కుమారులు తల్లిదండ్రులకు లోబడాలి, వారి మాటలను శ్రద్ధగా వినాలి, వారి మాటను ఎన్నడూ కూడా అన్నిటికంటే ముఖ్యంగా తెలియచేసేది ఏమిటంటే, దేవుని ఉపదేశమునకు మనమందరము కూడా లోబడాలండి. లోబడుతున్నామా? అస్సలు లోబడడం లేదు. లోబడుతున్నారండి? నీ తండ్రిని సన్మానించమంటే నేనెందుకు, వాడున్నాళ్ళే వీడున్నాళ్ళే అంటారు. అది వద్దండి. జ్ఞానము నిన్ను పిలుస్తూ ఉంది, ఆయన ఉపదేశమును వినడానికి, ఆయన ఆలోచన నీకు చెప్పడానికి, జ్ఞానమునకు లోబడి జీవించమని జ్ఞానము నిన్ను పిలుస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? జ్ఞానమును అసహించుకుంటూనే జీవిస్తున్నావు. జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే అందరికీ తెలుసు, దేవుని యొద్ద ఉంటుంది అని. దేవుడు ఎవరు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యంకు నువ్వు లోబడాలి, జ్ఞానం కావాలి. కానీ లోబడలేమండి. లోబడతారా? అస్సలు లోబడలేరండి. సరే, మూడోదిగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా జ్ఞానము ఏం చేస్తుందంట? జ్ఞానము నిన్ను ఆహ్వానిస్తుంది. ఎక్కడి నుండి? అవిధేయత జీవితములో నుండి, అపహాస్యకరమైన జీవితములో నుండి, అవిధేయత జీవితములో నుండి, బుద్ధిహీనతలో నుండి నువ్వు జ్ఞానం లేని వారిగా, జ్ఞానం లేని ఆమెగా ఉంటే ఆ జ్ఞానము ఆ అవిధేయతను తీసివేయడానికి జ్ఞానము నిన్ను జ్ఞానములోనికి పిలుస్తుంది, ఆహ్వానిస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను లోబడను అంటూ ఉన్నావు. కానీ నువ్వు జ్ఞానానికి లోబడితే మొట్టమొదటిగా దేవుని ఆత్మ నీకు కుమ్మరించబడుతుంది. రెండవదిగా జ్ఞానమునకు లోబడితే ఉపదేశము దేవుడు నీకు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా నీకు ఆలోచన చెప్పి సరైన మార్గమును నీకు నడిపిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడోది ఏమిటి అంటే, ఇప్పుడు రెండు అయిపోయినాయండి. మూడోది ఏమిటి అంటే, జ్ఞానము తిరస్కరించుట వలన కలిగే దుష్ప్రభావాలు, కలిగే నష్టాలు, కలిగే మరి లాభాలు కాదండి, దుష్ఫలితాలు. జ్ఞానము ఎలాంటిది? జ్ఞానమునకు లోబడుట వలన ఏం పొందుకుంటాం? జ్ఞానమును తిరస్కరించుట వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి నష్టాలు ఉన్నాయో మనం చూస్తున్నాం.
అయితే అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24 సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నుంచి 32 వచనాల వరకు ఒకసారి చదువుకొని ముగించేసుకుందామండి. ఆ నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి ఏమంట నేను నవ్వేదను. మీకు భయము వచ్చినప్పుడు భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమయ్యను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారులారా దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. వాడు కీడును వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. చాలండి. ఇక్కడే ఈ చదువుబన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏం చెల్లిస్తుందంటే, జ్ఞానము తిరస్కరించుట వలన కలిగే దుష్ఫలితాలు ఎలాంటివంటే, మొట్టమొదటిగా అపాయం కలుగుతుందంటండి. నా మాటలు కాదు. ఇంతవరకు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చదువుకోండి. ఎందుకంటే నాకు కూడా సమయం లేదు, ఇంకా టైం అయిపోయిందని సిగ్నల్ వచ్చేసింది మా సార్ దగ్గర నుంచి. అపాయం కలుగుతుంది. రెండోది నష్టము కష్టము కలుగును. ఏం కలుగుతుందంట అండి? దుష్ఫలితము, నష్టం కలుగుతుందంట, కష్టము కలుగును అంట. మూడోది నేను వినకుందును ప్రత్యుత్తరమియ్యకుందును అంటూ ఉన్నాడు. నాలుగోది శ్రద్ధగా వెతికినను నేను కనబడను అంటూ ఉన్నాడు. ఐదోది ఆ దుష్ఫలితాలు మనకు వద్దండి. ఆ దుష్ఫలితాలు మనము జ్ఞానమునకు లోబడి జీవించి. మరి ఐదోది నాశనమే వారి గతి అంటున్నాడు. మనము నాశనం కాకూడదండి. మనము ఫలించాలి కానీ నాశనానికి గురి కాకూడదు. ఒకవేళ తెలుసో తెలియకన్నా వారిని క్షమించే తత్వము మనకు ఉండాలి. అందుకోసమే జ్ఞానమునకు మరి నువ్వు లోబడకపోతే నీ గతి ఏమవుతుందంట? నాశనం అయిపోతుందంట. నువ్వు నాశనం కాకూడదండి. అందుకోసమే జ్ఞానం యొక్క హెచ్చరికను తిరస్కరించుట కంటే స్వీకరించుట ఎంతో శ్రేష్టము అని మరి లేఖనములలోనే మనం చూస్తున్నాం. జ్ఞానము యొక్క హెచ్చరికను కలిగి మనమందరము జీవించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేసిన దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. ఈ సమయములో అందరూ తరలించి ఉండగా ప్రార్థన చేసుకొని ఆయనిచ్చే గొప్ప దీవెన మేలులు పొందుకుందాం. ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న జయమేరి గారు మన ప్రార్థన నడిపిస్తారు. కృపలింగ దేవ, ప్రేమ స్వరూపుడా, నీ ఘనమైన పాదాలకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. వందనాలు దేవ, స్తోత్రములు తండ్రి. అమ్మగారు చెప్పిన వాక్యం